ఆ రోడంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే ఒక కారు ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగిపోయింది. చుట్టూ చూస్తే అడవిలాంటి ప్రాంతం, చుట్టుపక్కల ఎక్కడ కనీసం ఒక ఊరు కూడా లేదు. ఆ కారులో ఉన్న ఆ ఇద్దరు భార్యాభర్తలు దిక్కులు చూస్తూ ఉన్నారు. కారుకేమైందో అని కంగారు పడుతూ ఉన్నారు. కారు దిగి చెక్ చేద్దామని అనుకుంటారు. ఆ రోజు వాళ్ళకు అసలు ఏం జరిగింది, అక్కడ కారు ఎందుకు ఆగింది, కారు ఆగిన తర్వాత వాళ్ళకు ఏం కనబడింది, ఇంతకు వాళ్ళు ప్రాణాలతోటి బయటపడ్డారా లేదా ఇంకేమైనా జరిగిందా తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు చివరిదాకా చూడండి. చందు, లావణ్య ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళ ఊరిని వదిలిపెట్టి ఇప్పటికి వాళ్ళు 10 సంవత్సరాలు అవుతుంది. సూర్యానగర్ అని ఒక సిటీలో వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళ ఊరు నుంచి ఇంకా ఆ పట్టణానికి కనీసమైన 135 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో ప్రయాణం అంతా కాస్త భయంకరంగా ఉంటుంది. ఇంకా ఒకరోజు వాళ్ళ ఊరికి వెళ్ళి చాలా రోజులయ్యింది. అక్కడ ఇల్లును చూసుకొని ఊరు వాళ్ళని కలిసి రావాలని అనుకుంటాడు. ఒకరోజు మధ్యాహ్నం పూట చందు, లావణ్య వాళ్ళ దగ్గర ఉన్న కారులో వాళ్ళ ఊరికి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళ ఊరు పేరు గరుడగిరి. ఆ గరుడగిరి ఊరు ఈ సూర్యనగర్కి చాలా దూరం ఉంటుంది. వాళ్ళు మధ్యాహ్నం పూట ఇంకా కారులో ఎక్కి ఆ ఊరికి సాయంత్రం వరకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళ బంధువులను కలిసి మాట్లాడి ఇంకా వాళ్ళ ఇల్లును చూసుకుంటూ ఇంకా ఊర్ల వాళ్ళతో కొంతమందితో ముచ్చట పెట్టి 1-2 రోజులు అక్కడే ఉన్నారు. చందు, లావణ్య ఒకరోజు సాయంత్రం పూట ఇంటికి బయలుదేరాలని అనుకున్నారు. అప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఈ రాత్రికి ఉండొచ్చు కదా, ఉదయం వెళ్ళొచ్చు కదా అని అన్న కూడా దానికి చందు, లావణ్య వినిపించుకోరు. సిటీలో పని ఉందని ఇంకా బలవంతంగా కాసేపు అక్కడే ఉండి రాత్రి 8 గంటల సమయాన అక్కడి నుంచి బయలుదేరారు. టాటా చెప్పి వాళ్ళు ఆ కారులో బయలుదేరారు. చీకటి పడుతూ ఉంది. కారులో ఎంతసేపు వెళ్తామంటూ ఇంకా కార్ని స్పీడ్గా నడుపుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలా లావణ్య, చందు కారులో ఊరు విషయాల గురించి మాట్లాడుకుంటూ సరదాగా ముందుకు కొనసాగించారు. అలా ప్రయాణం 40 కిలోమీటర్లు చేరుకున్నారు. అలా చేరుకున్న తర్వాత సిటీకి వెళ్ళడానికి 2 దారులు ఉంటాయి. మెయిన్ రోడ్ పోటు పోకుండా ఊర్ల మధ్యలో నుంచి పోతే తొందరగా వెళ్ళిపోవచ్చని ఆ కారుని ఊర్ల మధ్యలోకి మళ్ళిస్తాడు. కారు అటు వెళ్తుంది. అది కూడా చాలా పెద్ద రోడే. పగటిపూట ఎన్నో వెహికల్స్ తిరుగుతాయి, రాత్రిపూట చాలా తక్కువగా. ఇంకా వాళ్ళు ఆ రూట్లో వెళ్తూ ఉన్నారు. సమయం చూస్తున్న కొద్దీ ఇంకొక 15 కిలోమీటర్లు లేదా 20 కిలోమీటర్లు చేరుకున్నారు. చేరుకోగానే ఒక ఊరు వచ్చింది. అక్కడ ఒక టీ కొట్టు దగ్గర ఇద్దరు కలిసి టీ తాగారు. కారు ఎక్కి పోతూ ఉన్నారు. సరిగా ఇంకా ప్రయాణం 20 కిలోమీటర్లు అయ్యింది. ఆ చుట్టుపక్కల అంతా అడవిలాంటి ప్రదేశం, దూరంగా బీడు భూములు, ఎటు చూసినా ఎండిపోయిన చెట్లు, మధ్యలో రోడ్డు. అప్పుడు లావణ్య భయపడి, ఏంటండి ఈ రోడ్డు ఇంత భయంకరంగా ఉంది అని భర్తతో అంటుంది. అప్పుడు ఇంకా చందు, ఏం లేదోయ్, అడవిలాంటి ప్రాంతం కదా, అలాగే ఉంటుంది. అయినా ఒక్క వెహికల్ కూడా ఈ రూట్లో వెళ్ళట్లేదేంటి అని లావణ్య భయపడుతుంటే, వెహికల్స్ తోటి మనకేం అవసరం, మనం ఈ రూట్లో వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం. ఇంకా కారులో అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. సరిగా ఇంకా కాస్త దూరం వెళ్ళగానే ఇంకా ప్రాంతం అంతా చాలా భయంకరంగా మారింది. రోడ్డు పక్కల అడవిలో నుంచి కీచురాల శబ్దాలు వస్తూ ఉన్నాయి. కారు హెడ్లైట్ వెలుతురులో ఆ దారి తప్ప చుట్టూ ఏమీ కనబడతలేదు. ఆ లైట్ వెలుతురులో రోడ్డు పక్కన ఉన్న చెట్లు దయ్యాలు సిగలు విరబోసుకొని ఊగుతూ ఉన్నట్టుగా ఊగుతున్నాయి. వాటిని చూసిన లావణ్య భయపడుతూ, ఏవండి ఈ రోడేంటండి ఇంత నీచంగా, ఇంత భయంకరంగా ఉంది, రాత్రిపూట రావాలంటే భయమేస్తుంది కదా అని అంటుంది. ఏం కాదోయ్, ధైర్యంగా ఉండు, కొన్ని కిలోమీటర్లు అయితే ఈ దారిని దాటుకొని వెళ్తాం అని ధైర్యం చెప్పాడు. సరిగా అలా ముందుకు వెళ్ళగానే ఒక్కసారిగా కారు ఎందుకో అదంతకదే ఆగిపోయింది. ఏదో పెద్ద గర్రుమని శబ్దం వచ్చి ఆగింది. అలా కారు ఆగగానే లావణ్యకు ఇంకా తనకు ఏమీ అర్థం కాలేదు. ఏమైందండి, కారు ఎందుకు ఆపారు అని అనగానే, నేనెందుకు ఆపుతాను, కారు దానంతటా అది ఆగింది, ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, నువ్వు కారులోనే కూర్చో, నేను వెళ్ళి చూస్తానంటే ఆ ప్రాంతంలో ఎవరు లేరు, చుట్టూ అంతా చీకటి. అలా కారులో నుంచి చందు దిగి ఇంజన్ వైపు వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇంజన్ డోర్ తెరిచి అలా చూస్తూ ఉంటే అంత బాగానే ఉంది. లోపల నుంచి తను, ఏమండి అయిపోయిందా
అని అంటుంది. వస్తున్నా వస్తున్నా, చూస్తున్నా ఏమైందో అని చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏం కాలేదని తెలుసుకొని డోర్ మూసేసి మళ్ళీ కారులోకి వచ్చి స్టార్ట్ చేస్తాడు. ఎంత స్టార్ట్ చేసినా కార్ స్టార్ట్ కాదు. ఆ చుట్టుపక్కల అడవి ప్రాంతం చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇంకా వాళ్ళకి అర్థం కాలేక అటు ఇటు చూస్తున్నారు. ఇంజన్లో కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకు ఇలా అవుతుందని మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. లావణ్యలో భయం మొదలయ్యింది. ఏవండి, ఈ ప్రాంతం నుంచి తొందరగా వెళ్ళిపోదామండి, నాకెందుకో భయంగా ఉంది. కనీసం వెనుక గాని ముందర గాని ఒక్క వెహికల్ కూడా వస్తలేదు, ఇదేంటండి ఇక్కడ ఆగిపోయింది అంటూ కంగారు పడుతూ ఉంది. అలా వాళ్ళు అక్కడ గంట సేపు గడిపారు. ఎంత చేసినా కనీసం ఒక్కరు కూడా సహాయం చేయడానికి ఆ ప్రాంతంలో లేరు. దానికి గాను చందుకు కూడా కోపం వస్తుంది. ఇదేంటి, రోడ్ చూస్తే ఇంత బాగుంది, కనీసం రాత్రిపూట ఒక్క వెహికల్ వస్తలేదు, కనీసం ఎవరినైనా అడుగుదామంటే కూడా దిక్కులేరు అని కోపగించుకుంటున్నాడు. అలాగే కారులో కూర్చున్నారు. మళ్ళీ వెళ్ళి చూస్తే కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ఏవండి, భయమేస్తుందండి అని భార్య భయపడుతూ ఉంటే, చూడు లావణ్య, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, కార్ స్టార్ట్ అయితేనేమో చూద్దాం, లేకపోతే ఇక్కడ నైట్కు కార్లోనే ఉండి ఉదయం పూట ఎవరైనా వస్తే హెల్ప్ తీసుకొని వాళ్ళ సహాయంతో వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఆ మాట వినగానే, ఏంటండి ఉదయం వరకు ఇక్కడే ఉండాలా, అమ్మో నా వల్ల కాదండి, ఎవరైనా సహాయం చేస్తే వెళ్ళిపోదాం అంటూ బాధపడుతూ ఉంటే, సరే సరే ఏం కాదులే, కాసేపు కూర్చో అని అంటాడు. అప్పుడే అడవిలో నుంచి దూరంగా అడవి కుక్కలు భయంకరంగా ఏడుస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలు మెల్లగా వీళ్ళ కారు వరకు వచ్చాయి. వీళ్ళు చాలా భయపడ్డారు. అందులో భయపడింది లవణ్య మాత్రమే. చందు అలా భయపడకుండా ఉంటే, ఏంటండి అవి అలా అరుస్తున్నాయి అని అనగా, అవి అడవి కుక్కలు, అవి అలాగే ఏడుస్తాయి, చీకటి పడింది కదా, ఇప్పుడు వాళ్ళ రాజ్యం అది అంటూ ఏదో సమాధానం చెప్తూ ఉన్నాడు. సమయం ఇంకా 11 కావస్తుంది. ఆ దారిలో ఎలాంటి సహాయం దొరకట్లేదు. కారు అప్పటికే రోడ్డు పక్కన ఆగి ఉండడంతో డోర్ లాక్ చేసుకొని, చూడు రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయం వెళ్ళిపోదాం అని అలా కూర్చొని ఉన్నారు. చూస్తూ ఉండగానే చుట్టూ అంత చల్లని గాలి, అడవిలో నుంచి భయంకరమైన శబ్దాలు. అలా లావణ్య కాస్త నిద్రపోదామని అడ్డం ఒరిగింది, కానీ నిద్ర రావట్లేదు. చందు మాత్రం మేల్కొని చూస్తూ ఉన్నాడు, ఎవరైనా వస్తారేమని. చివరికి ఆ దారిలో ఎవరు కనబడలేరు. మెల్లగా ఇంకా చందు కూడా నిద్రపోవాలని చూస్తున్నాడు. అలా ఎందుకో ఏమో లావణ్యకు నిద్ర రాకపోవడంతో మళ్ళా మేల్కొని ముందుకు చూస్తూ ఉంది. అలా చూస్తూ ఉంటే దూరంగా ఏదో ఒక నిప్పు వెలుగుతూ గాల్లో తేలుతూ వీళ్ళ వైపే వస్తున్నట్టుగా అనిపించింది. ఆ నిప్పును చూడగానే లావణ్యకు చాలా భయం వేసింది. ఏవండి అని గట్టిగా అరిచింది. అరవగానే చందు మేల్కొని, ఏమైంది లావణ్య, అటు చూడండి, రోడ్డు ముందల ఏదో నిప్పు, అది కూడా మనిషి లేకుండా గాల్లో లేస్తూ వస్తుందండి అని భయపడుతుంది. చందు కూడా దాని వైపు అలాగే చూస్తాడు. అవును లావణ్య, అక్కడ ఒక నిప్పు మాత్రం వెలుగుతుంది, కింద మనిషి లేడు, ఏమై ఉంటుంది అని అనగా, ఏవండి మా అమ్మమ్మ చెప్పింది, అర్ధరాత్రి పూట రోడ్లపైన కొరివి దయ్యాలు తిరుగుతాయని చెప్పింది. కొంపదీసి అది కొరివి దయ్యమేనేమోనండి, అది మన వైపు వస్తుంది, మన కారును తగలబెట్టిపోతుందండి అని ఏడుస్తుంది. చూడు, నువ్వు మెంటల్ దానికి భయపడకు, అది దయ్యమా లేకపోతే మనిషి కూడా మనకు అర్థం కావట్లేదు, దగ్గరికి వస్తేనే కదా తెలుస్తుంది అని దిక్కులు చూసుకుంటూ అలాగే ముందుకు చూస్తూ ఉన్నారు. అలా ముందుకు చూస్తూ ఉండగానే ఆ భయంకరమైన ఆ మంట ముందల దూరంగా కనబడుతుంది. అప్పుడే డోర్ విండో నుంచి ఎవరో డోర్ని గట్టిగా కొడుతున్నట్టు శబ్దం వచ్చింది. ఇద్దరు గుండెలు అదిరిపడ్డాయి. అక్కడ శబ్దం వచ్చిందికి చూశారు. అక్కడ ఒక లాంతర్ పట్టుకొని ఒక ముసలైన చేతుల కర్ర పట్టుకొని వీళ్ళ వైపు చూశాడు. చూడగానే వీళ్ళకు మొదటిగా చాలా భయం వేసింది. తర్వాత తనని చూసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తొందరగా కిటికీ విండో దింపారు. దింపగా, ఎవరు బాబు, గీ చీకట్ల గీడ కారాపుకొని ఏం చేస్తున్నారు, గీ జాగా మంచిది కాదు, గీ చీకట్ల ఎక్కువసేపు ఉంటే కొరివి దయ్యాలు వస్తాయి, అవి మీన పడ్డాయి అంటే చంపుకొని పోతాయి అని ఆ ముసలాయన అంటున్నాడు. ఆ మాటలకు భయం వేసింది. తాత, మా కారు ఇలా వస్తుంటే ఖరాబ్ అయిపోయింది, ఇక్కడే ఆగిపోయింది, ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు తాత అని లావణ్య అంటుంది. అప్పుడు చందు కూడా, అవును తాత, కారు స్టార్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు నువ్వు ఇలా డోర్ కొట్టకముందే మాకు దూరంగా ఒక వెలుతురు కనబడింది, దాన్ని చూసి చాలా భయపడ్డాం
అని అనగానే అప్పుడు ఆ తాత నవ్వాడు. చెప్పాను కదా, కొరివి దయ్యాలు తిరిగే సమయం ఇది. అవి రోడ్లపైన వస్తూ ఉంటాయి. ఇవి కనుక మిమ్మల్ని చూసాయా వదిలిపెట్టవు. తొందరగా దిగండి బిడ్డ. ఈ రోడ్డు పక్కనే దూరంగా మా ఇల్లు ఉంటుంది. ఈ రాత్రికి మీరు గానే పడుకొని పొద్దుగాల పోండి. ఇదే రోడ్డు పైన ఉన్నారనుకో, కారుతో పాటు మీరు కూడా బూడిదవుతారు అని అనగానే ఇద్దరు భయపడ్డారు. సడన్ గా కారు దిగారు. తాత, నీకు భయం లేదా తాత? ఇంత చీకట్లో ఒంటరిగా వస్తున్నావు అని అనగా, చూడండి బాబు, నేను అప్పుడప్పుడు రోడ్డు పైన ఒంటరిగా తిరుగుతాను. ఈ దయ్యాలన్నా ఏమన్నా నాకు భయం ఉండదు. నన్ను చూస్తేనే అవి పారిపోతాయి. అందుకే నేను రావడాన్ని గమనించే ఆ దూరంగా వస్తున్న నిప్పు మీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోయింది. లేకపోతే మీ కారు పైన మంట వేసి వెళ్ళేది అని అనగానే, ఇప్పుడు అవన్నీ ఆలోచించకండి, నా వెనకాల రండి. ఈ రాత్రికి మా ఇంట్లోనే నిద్రపోదురు. మీకేం కాదు నాయనా అంటూ ఆ ముసలైన అనగానే లావణ్యకు చందుకు ఇంకా నమ్మకం కుదిరింది. ఏమండి, ఈ రోజు రాత్రికి ఈ తాత వాళ్ళ ఇంట్లో ఉండి ఉదయం పూట వెళ్ళిపోదాం. ఇప్పుడు గనక ఈ రూట్లో వెళ్తే ఆ కొరివి దయ్యాలు మనని ఎక్కడ ముట్టుకొని చంపేస్తాయో. పదండి అంటూ తాత వెనకాల నడుస్తూ ఉన్నారు. తాత, నీకు మరీ ఇంత ధైర్యం ఉందా? చీకట్ల అది కూడా ఒంటరిగా లాంతర్ పట్టుకొని తిరుగుతున్నావు. నిన్ను ఆ దయ్యాలు ఏం చెయ్యవా అని గజగజ వణుకుతూ అంటే, నన్ను అవి ఏమి చెయ్యవు బాబు. ఎందుకంటే నా దగ్గర కొన్ని విద్యలు ఉన్నాయి. అవి నా దగ్గర రాలేవు, నన్ను కూడా ముట్టుకోవు. కాబట్టే మిమ్మల్ని నా వెనకాల తీసుకొని వెళ్తున్నాను. భయపడకండి. అగో గాడ కనబడుతుందా? గదే మా ఇల్లు. ఈ రాత్రికి మీరు గా ఇంట్లోనే ఉండాలి అంటూ ఇద్దరిని తీసుకొని ముందు నడుస్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల చెట్లు చూస్తూ ఉంటే అవి చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ తాత ధైర్యానికి లావణ్య, చందు చాలా ఆశ్చర్యపోయారు. అది ఒక అడవి లాంటి ప్రాంతం, పైగా నిర్మానుష్యంగా ఉంది. మనుషుల జాడనే లేదు. ఆ దారిలో తాత ఒంటరిగా ఉన్నాడు. అసలు అవన్నీ అడగకుండా ఆ తాత వెనకాలే వెళ్తున్నారు. ఇంకా దూరంగా ఉన్న ఇంటి ముందుకు చేరుకున్నారు. అది ఒక గుడిస, పెద్దగా ఉంది. అక్కడ ఒక ముసలావిడ కూడా ఉంది. లాంతర్ పట్టుకొని భర్త కోసం ఎదురు చూస్తుంది. సరిగా వాకిట్లోకి వెళ్ళారు. అప్పుడే ఆ ముసలావిడ బయటికి వచ్చి, ఏమయ్యా, ఎంతసేపు ఎదురు చూడాలి అని అనగానే, ఏం లేదు, రోడ్డు పైన వస్తుంటే ఇగో గీ పోరగాళ్ళు ఆ కార్లో ఇరుక్కొని ఉన్నారు. అప్పుడే దూరంగా కొరివిదయం వీళ్ళ వైపు రాబోతుంది. అది నన్ను చూసి పారిపోయింది. పాపమని వీళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఈ రాత్రికి ఉండి పొద్దుగాల పోతారులే అంటూ ఆ నిర్మానుషమైన ప్రదేశంలోకి వీళ్ళని తీసుకొని వెళ్ళారు. దూరంగా ఊర్లైతే ఉన్నాయి, కానీ ఆ ప్రాంతాల్లో మాత్రం లేవు. అక్కడ ఉదయం పూట పశువులు అన్ని మేస్తాయి. ఇంకా వీళ్ళు ఆ ఇంట్లోకి చేరుకున్నారు. తాత, మీ ఇద్దరే ఉంటారా ఇంట్లో అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, అవును బాబు, మా పోరలు పట్నంలా జాబులు చేస్తున్నారు. మేము గీ ఇల్లునే నమ్ముకొని గీనే ఉంటున్నాము. మా పొలాలు కూడా ఇక్కడ దూరంగానే ఉంటాయి అని ఏవేవో చెప్పారు. అలా వాళ్ళు ఇంట్లోకి చేరుకున్న తర్వాత లాంతర్ వెలిగించి ఆ లాంతర్ వెలుతురులో ఒక కట్టె మంచం పైన వీళ్ళని కూర్చోబెట్టారు. తినడానికి ఏమైనా వండుతా బిడ్డ, తిన్నారా అని ముసలావిడ అడుగుతుంది. అప్పుడు వాళ్ళు తల ఊపుతూ, ఆ తల్లి, తిన్నామమ్మా అని అంటారు. లేదు లేదు, మీకు ఆకలిగా ఉంది, ఏదైనా చేసి పెడితే ఆగండి అని మంచిగా వాళ్లకు అన్నం వండి పెట్టింది. అందరూ కలిసి తిన్నారు. నాయనా, మీరు ఆ పక్కన ఉన్న ఆ చిన్న రూమ్లో పడుకోండి. పొద్దుగాల మిమ్మల్ని లేపుతాను. అప్పుడు మీరు వెళ్ళిపోదురు. మీ కారుకి ఏం కాదు. గీయాలలా మా ఇల్లు చుట్టూ గాని అక్కడ అన్ని కొరివిదయ్యాలే తిరుగుతాయి. అవి నా దగ్గరికి రావు. నేనున్నంత వరకు మీకేం కాదని ధైర్యం చెప్పాడు. ఇంకా తిన్న తర్వాత అందరూ కలిసి ఎవరి జాగలో వాళ్ళు పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆ తాత ఇంకా వాళ్ళిద్దరు పడుకోవడానికి ఒక చిన్న గుడిసె రూమ్ ఇచ్చాడు. ఆ రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు. అలా ఇంకా అక్కడ ఒక కట్టె మంచం పైన పడుకొని, ఏవండి, సమయానికి ఆ తాత రాకపోయి ఉంటే దూరంగా కనబడిన ఆ కొరివి నిప్పు మన కారు వైపుకు వచ్చేది. అది మనం చంపేసేదే అండి అని లావణ్య భయపడుతూ ఉంటే, చూడు లావణ్య, సమయానికి తాత దేవుడిలా వచ్చాడు. ఆ తాత సహాయం వల్లనే మనం ఈ ఇంట్లోకి రాగలిగాం. లేకపోయి ఉంటే నువ్వన్నట్టుగానే ఆ కొరివి దయ్యం చేతిలో మనం చనిపోయే వాళ్ళమే అంటూ అలా మాట్లాడుకుంటూ నిద్రపోతూ ఉన్నారు. సరిగ్గా సమయం 1 గంట రాత్రి అవుతుంది. ఆ ఇల్లు చుట్టూ
కొరివి తిరుగుతూ ఉంది. భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉన్నాయి. అప్పుడు వీళ్ళు ఉలికిపడ్డారు. అప్పుడు ముసలాయన వచ్చి, బిడ్డా భయపడకండి, అవి తిరుగుతాయి కానీ మిమ్మల్ని ఏమీ చేయవు, నేను ఉన్నాను కదా, పడుకొని బిడ్డా అంటూ మళ్ళీ చెప్పేసి వెళ్ళి పడుకున్నాడు. ఇంకా వాళ్ళు కూడా ధైర్యంగా తాత మాటలు విని నిద్రలోకి జారుకుంటూ ఉన్నారు. దూరంగా ఎంత భయంకరమైన శబ్దాలు వచ్చినప్పటికి కూడా పట్టించుకోలేరు. ఇంకా అలా నిద్రపోయారు. చీకటి బాగా పడింది. సరిగా ఉదయం అయ్యింది. ఉదయం అవ్వగానే అప్పుడే వీళ్ళపైన ఎండ తగులుతూ ఉంది. ఎండ తగులుతూ ఉంటే వీళ్ళకేం అర్థం కాలేదు. కళ్ళు తెరిచి చూస్తే పైన ఆకాశంలో సూర్యుడు మెల్లగా మెరుస్తూ ఆ వెలుతురికి వీళ్ళు పైకి లేచారు. పైకి లేచి చూస్తే అక్కడ ఇల్లు లేదు, గుడిసె లేదు, ముసలోళ్ళు లేరు. పక్కనే 2 సమాధులు ఉన్నాయి. ఆ సమాధులను చూడగానే ఇద్దరికి చాలా భయం వేసింది. ఆ సమాధుల పైన ముసలావిడ, ముసలాయన ఫోటో ఉంది. అప్పటికే వాళ్ళకు చాలా భయం వేసింది. అంటే రాత్రి మనని ఆ కొరివిదయ్యం నుంచి కాపాడింది వీలే అన్నమాట. అంటే వీళ్ళు కూడా దయ్యాలే అన్నమాట. మరి మననెందుకు కాపాడారో, వీళ్ళు కూడా దయ్యాలే కదా అని అనగానే అప్పుడు అలా మాట్లాడుకుంటూ భయపడుతూ ఉండగా పక్కనే గొర్రెలు మేపడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన వీళ్ళని చూసి, ఏంది బాబు గీ సమాధుల దగ్గర ఉన్నారేంది, గీడేం పని మీకు అని అనగా జరిగిందంతా చెప్తాడు. చెప్పగానే ఆ గొర్రెల కాపరి, ఓహో మిమ్మల్ని కాపాడింది వీలా, అవును బాబు, సరిగా 10 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో 2 ముసలోళ్ళు చనిపోయారు. వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు చనిపోవడంతో ఆ మనస్తాపంతో వాళ్ళు కూడా ఇదే గుడిసెలో చనిపోయారు. ఆ రోడ్డు పైన అర్ధరాత్రి ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళు తన సొంత బిడ్డల్లా భావించి వాళ్ళని వేరే దయ్యాల నుంచి రక్షిస్తూ వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా ఆ 2 వృద్ధులు మీకు కనబడ్డారు. మీ ప్రాణాలను కాపాడనికనే వాళ్ళు అలా వచ్చారు. లేకపోయి ఉంటే ఈ ప్రాంతంలో తిరిగే ఆ కొరివి దయ్యాలకు మీరు బలైపోయేవాళ్ళే అంటూ అతను చెప్పగానే చాలా భయపడ్డారు. తర్వాత ఆ సమాధుల దిక్కు చూస్తూ వాళ్ళు మొక్కి ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇంకా కారు దగ్గరికి వెళ్ళి కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ వృద్ధుల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. లేకపోయి ఉంటే ఆ రోజు వాళ్ళు ప్రాణాలు కోల్పోయేవాళ్ళే. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.